గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు? ఉన్నాయండి, ఒక 3-4 ఉన్నాయి. యాక్చువల్గా సీరియల్స్ కూడా అడుగుతున్నారు కానీ బట్ సీరియల్స్లో కొంచెం స్టక్ అయిపోతాం టైమింగ్స్. సీరియల్స్ తీసుకుంటే మూవీస్ మనం చేయడానికి అవ్వదు, టైమింగ్ సెట్ కావు. అవును. అందువల్ల ఏంటంటే సీరియల్స్ ఒప్పుకోవట్లేదు నేను. వెబ్ సిరీస్ వస్తున్నాయి. ఒక టామ్ బాయ్ క్యారెక్టర్ ఒకటి అడిగారు, చేస్తాను, నేను అలానే ఉంటాను అంటారు అందరూ. సో చేస్తాను అది కూడా నెక్స్ట్. ఓకే, మీ హైట్ వల్ల ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? లేదండి, యాక్చువల్గా తొందరగా గుర్తుపడతారు నా హైట్ వల్ల. నేను నిన్న ఎయిర్పోర్ట్లో కూడా ఒక కాఫీ షాప్ దగ్గర ఆగి ఏదో తీసుకుంటున్నాను, బర్గర్ ఏదో తీసుకుంటుంటే, మేడం ఇన్స్టాగ్రామ్లో ప్రియా నాయుడు మీరే కదా అని అంటే, నేనే అంతకన్నా ఎక్కువ మాట్లాడిన ఎవరితో. ఓకే. సో హైట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ కూడా. అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని నాకు మాత్రమే సపరేట్ రోల్స్ వస్తాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు కాంబినేషన్ సెట్ అవ్వరు తొందరగా. నేను అజయ్ గారితో, లేకపోతే మన ఆయన పేరు, ఇంకా టాల్ ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే పక్కన సెట్ అవుతారు. అవును, ఈ కాంబినేషన్స్ కి నిజంగా చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా ప్రాబ్లం. కొన్ని షూట్స్లో అయితే కొంతమందికి యాపిల్ బాక్సెస్ కూడా వేస్తారు నాకు. సరిపోకపోతే కాంబినేషన్ ఓకే కూడా వేస్తారు కింద. ఎప్పుడైనా అనిపించిందా మీడియం అన్న ఉండుంటే బాగుందని? చాలా సార్లు అనిపిస్తుంది. అంటే మెయిన్ ఏంటంటే డిసడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే డాన్స్ తొందరగా రాదు, ఫ్లెక్సిబిలిటీ మాకు తక్కువ. హైట్ ఉన్న వాళ్ళన్న ఎనీ యాక్టర్స్ మీరు చూడండి, పొట్టిగా ఉన్న వాళ్ళు వేసేంత ఫ్లెక్సిబిలిటీ మాకు రాదు. అప్పుడు ఫీల్ అవుతాను నాకు, ఎందుకంటే డాన్స్ చేయడం చాలా ఇష్టం. ఓకే. కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ లేకుండా అబ్బా ఎందుకు ఇంత హైట్ ఉన్నాను అబ్బా అనిపిస్తుంది. ఓకే, మీ లైఫ్లో ఇప్పటిదాకా మెమరబుల్ ఏమైనా ఉందా? నా బర్త్డే నాకు ఒకటి మెమరబుల్గా ఉంటుంది. ఎందుకంటే నా కోసం నేను బ్రతికేదానికంటే నా చుట్టుపక్కల వాళ్ళందరి కోసం నేను బతుకుతున్నాను. అది ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ. ఓకే. నేను సెల్ఫిష్ అయితే కాదు, అది నేను చెప్పుకోకూడదు. సెల్ఫిష్నెస్ నేచర్ మాత్రం, అంటే నేనే బాగుండాలి, నాకే కావాలి అంత ఆ మైండ్ సెట్ నాది కాదు. నా పక్కన ఎంతమంది ఉంటే అంతమంది హ్యాపీగా ఉండాలి, అంతమందికి మనకి తగినంత వరకు హెల్ప్ చేద్దాం, లేదా హెల్ప్ చేసే వాళ్ళని చూపిద్దాం. ఓకే, ఈ హెల్పింగ్ నేచర్ కానీ ఈ మంచి ఓపెన్ హార్ట్ వల్ల కానీ ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా చుట్టుపక్కల వాళ్ళతోటి? అవుతుందండి. కొంతమందికి ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అబద్ధాలు ఆడితే నచ్చదు. అది నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర అబద్ధం ఆడొద్దు, అబద్ధం ఆడితే నాతో ట్రావెల్ అవ్వద్దు. ఎందుకంటే మనం నమ్మిన తర్వాత వాళ్ళు అబద్ధం ఆడుతున్నాడు, అది ఒక పెయిన్ అనమాట. ఎందుకు మన దగ్గర అబద్ధం ఆడాలి? మనం ఎంత ఓపెన్గా ఎంత హెల్ప్ఫుల్ నేచర్గా ఉండేటప్పుడు మన దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాలి అని అక్కడ కొంచెం డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. అన్ని నిజాలు చెప్పాలా దీనికి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనం ఇచ్చే హెల్ప్ తీసుకుంటారు, కానీ నిజం చెప్పు అనేటప్పటికి కొంచెం కోపం వస్తుంది ఎవరికైనా. ఓకే, మనకి ఉన్న లైఫ్లో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ అంటాం. సో మీ లైఫ్లో పేరెంట్స్? మా ఫాదర్ ఉన్నారండి, మదర్ లేదు. నాకు మా అన్నయ్య అంటే బాగా ఇష్టం. బ్రదర్ ఇప్పుడు లేరు, బ్రదర్ లేరు, వదిన లేరు, మా మదర్ కూడా లేరు. ఎందుకని? కొంచెం హెల్త్ ఇష్యూస్. లేరు, అసలు పూర్తిగా లేరు. లేకపోవడం అంటే భూమి మీద లేరు. పూర్తిగా లేరా? మదర్ లేరంటే? మదర్ లేరు. బ్రదర్ కూడా అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది తనకి. రీసెంట్గా వదిన కూడా, అంటే తనకి బ్రెయిన్లో సెల్స్ కొంచెం దెబ్బతిన్నాయి. సో ప్రజెంట్ అయితే నేను మా అన్నయ్య పిల్లలు అంతా మా దగ్గరే ఉంటారు. ఇప్పుడు అన్న వదినకి పిల్లలు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మీరే చూసుకుంటున్నారు? నాతో వచ్చిన మేము అన్నయ్య కూతురే. అవునా? సో సపోర్ట్, అదే నాకు రెస్పాన్సిబిలిటీ అన్నది, నాకు అదే రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ నాకు అందుకనే మ్యారేజ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి వాడు ఏమంటాడంటే నువ్వు నాకే సొంతం అంటే వాళ్ళని ఎవరు చూస్తారు? కరెక్టే. అదే. కానీ నిజంగా అన్నయ్య అంటే చాలా ఇష్టం అని బాగా ఎమోషనల్. అవును, చాలా ఇష్టం. అంటే ఎవరూ లేకుండా ప్రజెంట్ అయిపోయింది కదా. ఐ మీన్ మా ఫాదర్తోని అటాచ్మెంట్ ఉంది, కాకపోతే ఆయన వైజాగ్లో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం కదా, అంత కుదరదు. స్టెప్ మదర్ నాకు అందులో. సో ఆవిడతో అంత టర్మ్స్ నాకు బాగు. సో ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు. మీకు తెలిసే ఉంటుంది స్టెప్ మదర్ ఫీల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ కేరింగ్ ఎలా ఉంటుంది అనేది. అవును. ఇప్పుడు అన్న వదిన జర్నీ కానీ వాళ్ళతో ఉన్న మూమెంట్స్ కానీ ఏమన్నా? చాలా ఉన్నాయండి, ఒకటి కాదు, చాలా ఉన్నాయి. మా అన్నయ్య కానీ మా వదినతో అటాచ్మెంట్ ఎక్కువ నాకు. అంటే వన్స్ మా అన్నయ్య లేకపోయిన తర్వాత, మా అన్నయ్య పోయి 11 years అవుతుంది. తర్వాత వదినతో అంటే ఒక మదర్ లాగా. చాలామంది అనుకుంటారు మా వదినకి నాకు రిలేషన్ చూసి, అబ్బా ఆడవాళ్ళు ఇద్దరికి, అందులో వదినకి ఆడబొడుచుకి అసలు ఎంత టర్మ్స్ ఎట్లా ఉన్నాయి అబ్బా. నార్మల్గా కొట్టుకుంటారు కదండి, ఆడబడుచు అంటే ఎవరికి పడదు కదా. సో అట్లాంటిది ఆవిడ ఒక తల్లిలా చూసుకునేది నన్ను, అన్నీ అనమాట. ఇంకా
మంచి చెడ్డలు చెప్పాలన్నా ఏదైనా బాధపడాలన్నా కూడా ఆవిడతోనే చెప్పుకొని బాధపడతాను. అంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మ్యాటర్ షేర్ చేసుకోలేము కదా, సో అలా. ఓకే. నిజంగా చాలా పెయిన్ని ఫేస్ చేశారు మీరు. మీ పర్సనల్ లైఫ్‌లోనే కాకుండా ఫ్యామిలీని కూడా ఇవన్నీ ఫేస్ చేసి ఇప్పుడు స్టిల్ ఉన్నారు. పైనికి నవ్వుతూ ఉన్నారు. లోపల మాత్రం చాలా అది కదండి, ఎవరికి ఉండదు, నేను మనిషిని కాదా, నాకు ఫీలింగ్స్ ఉండవా? కాకపోతే జనాల నేచర్ ఈ మధ్య చూసి 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 చిరాకు వచ్చేసింది మనుషులతో తిరగాలంటే. ఏదో బతుకుతున్నాం అంటే దేవుడు ఇచ్చాడు ఆయుష్ బతుకుతున్నాం తప్ప మనుషులు ఎవ్వరిలోని అసలు ట్రూ లవ్ లేదు, ట్రూ ఫ్రెండ్షిప్ లేదు, ట్రూ కేరింగ్ లేదు. అంతా కూడా స్వార్థంతో కూడుకున్న ప్రపంచం అన్నమాట. నాకేంటి నీకేంటి, నాకేంటి నీకేంటి, అంతే. ఇదే నడుస్తుంది. అంటే ఆ ప్యూర్ లవ్ లేదు ఎక్కడ ఎవరి దగ్గర కూడా. ఓకే. ప్యూర్ లవ్ ఎక్కడుంది అంటే డాగ్స్లోనే ఉంటుంది. అది ఇంటికి వెళ్ళేటప్పుడు ఈవెన్ నాకు హెల్త్ బాగోపోతే నా దగ్గర ఒక పప్పి ఉంది, సిజు. మా ప్రతి వీడియోలో ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ వీడియోలో. సో హెల్త్ బాగోపోతే అది చూపించిన లవ్ అంటే నేను బెడ్ మీద పడుకుంటే కిందనే కాళ్ళ దగ్గర ఉండేది. ఈవెన్ బాత్కి వెళ్తే వాష్రూమ్ బయట ఉండేది. నేను కన్వర్టెడ్ క్రిస్టియన్. నేను ప్రేయర్కి వెళ్తే రూమ్ బయట ఉండేది. సో అంటే నేను ఎక్కడ పడిపోతానో హెల్త్ బాగాలేదు అని అంత కేరింగ్. నేను మామూలు ఎప్పుడైనా నైట్ నేను లేట్ నైట్ వెళ్ళాను అనుకోండి, షూట్కి వెళ్ళి ఆ తలుపు దగ్గరే ఉంటుంది ఎంతసేపటికి వస్తానని గేట్ని ఆనుకొని. అంటే అంతగాను ఇప్పుడు నేనేం పెట్టను మళ్ళీ. ఈవెన్ ఒక్కరోజు దానికి బాత్ చేయను, ఫుడ్ పెట్టను, వాకింగ్కి తీసుకెళ్ళను, ఏం చేయను. కానీ అంత ప్రేమ నేనంటే. ఓకే. మరి అది ప్యూర్ లవ్వే కదా. ఎక్స్పెక్ట్ చేయలేని లవ్ ఏదన్నా ప్యూర్ లవ్వే. మీ లైఫ్‌లో మీ మదర్ లవ్ ఉండేనా? ఉండే. ఏ ఏజ్ వరకి? 10 years వరకు. 10 years వరకే. ఓకే. అంటే ఆ టైంలో మనకి అంటే మీకు అంత మెచ్యూరిటీ ఉండేనా? తక్కువ. ఇప్పుడే వాళ్ళంతా ఇప్పుడు మిస్ అయిన వాళ్ళంతా మీ లైఫ్‌లో ఉండుంటే ఏం చేస్తుండే వాళ్ళకి? బాగా చూసుకునేదాన్ని అండి. అంటే ఏ లోటు లేకుండా చూసుకునేదాన్ని చాలా. ఇప్పుడు మీకు ఈ బ్యాలెన్సింగ్ అంతా ఎలా జరుగుతుంది ఇంట్లో? బయట షూటింగ్స్ కానీ, రీల్స్ కానీ, ఇన్కమ్ కానీ? హెక్టిక్ షెడ్యూల్ నాదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రూమింగ్ నేనే చేసుకుంటా. మేకప్ ఈవెన్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నేనే మేకప్ చేసుకుంటాను, సెల్ఫ్ మేకప్ చేసుకుంటాను. దానికి టైం అవుతుంది. సో ఫైనాన్షియల్గా అంటే నేను కొలాబ్స్ చేస్తాను. నాకు షూటింగ్ పేమెంట్ మంచిగా ఇస్తున్నారు. సో కొంచెం నాకు ఇంట్రెస్ట్లు వచ్చేవి ఉన్నాయి, అవి వస్తుంటాయి. సో అవి అలా మెయింటైన్. ఇంట్రెస్ట్ వడ్డీలు కూడా ఏదో ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? కాదు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఇవ్వకుండా ఎవరుంటారండి? అలా ఇచ్చే వాళ్ళకి మనం అప్పిస్తాం కానీ వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాం? ఏదో అట్లా అలా మెయింటైన్ అవుతున్నాం ప్రెసెంట్. ఓకే. ఎంత ఇంట్రెస్ట్? అలా ఏం చెప్పాను, నేను తెలిసిన వాళ్ళకి ఇచ్చామన్నమాట. అంటే కొంచెం అమౌంట్, ఏదో పెద్ద ఫైనాన్సర్ ఏం కాదు నేను. ఓకే. కొంచెం అమౌంట్ అట్లా. అదే కదా మనకి 1 month బతకొచ్చు. 1 month ఏం కాదు, జస్ట్ నాకు హ్యాండ్ కర్చీస్కి సరిపోతుంది అనమాట. ఓకే. అయితే మీకైతే హ్యాండ్ కర్చీఫ్, మిగతా వాళ్ళకి 1 month. అయ్యో అలా ఏం లేదండి. నన్ను చూసే వాళ్ళంతా అదే అనుకుంటాను. మొన్న నేను షూట్ చేసినప్పుడు కూడా తను అడిగాడు, మేడం మీరు వేసిన కాస్ట్యూమ్ మళ్ళీ వేయలేదు అని. అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది నన్ను నేను ప్రేమించుకుంటేనే కదండి నన్ను అందరూ ప్రేమిస్తారు. ఈవెన్ నాకు ఈ మెయింటెనెన్స్ లేకపోతే మూవీలో పిలిచి ఆఫర్ ఇస్తారా ఎవరైనా? ఇవ్వరు కదా. బాగోపోతే ఇస్తారా చెప్పండి మీరే? ఎవరు? నాకు నేను ఓన్గా నన్ను నేను ప్రేమించుకుంటాను. సో మంచిగా నేను మేక్ ఓవర్ చేసుకుంటాను నేను. సో జనాలు చూసే వాళ్ళకంటే అబ్బా మంచి డబ్బులు ఉన్నాయి. ఈవెన్ నా దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్మరు కూడా. ఓకే. నీ దగ్గర లేపడం ఏంటి ప్రియక్క? మా ఫ్రెండ్స్ కూడా నీ దగ్గర లేపడం ఏంటి ప్రియక్క అంటారు. ఫ్రెండ్స్ అంటారు ఇవ్వవే, ఎక్కడో దాస్తావు తీసి డబ్బులు ఇవ్వవే మాకు, అలానే మాట్లాడతారు.